తెలుగు స్టేట్స్లో ఎక్కువగా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం హెవీగా ఈ రైస్ ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకుంటాం కాబట్టి మనకి కొంచెం ఎర్లీ ఏజ్లో షుగర్ అటాక్ రావడము, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడము, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ బాగా ఎక్కువ అవ్వడము. రోజుకు ఒక్కసారే తినాలంటారా? మేబీ డైలీ వన్స్ మాత్రమే తీసుకుంటే బెటర్. మీ దగ్గరకు వచ్చే కిడ్నీకి సంబంధించిన వాళ్ళు వస్తారుగా పేషెంట్స్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉన్నారు? 30 years నుంచి 40 years మధ్యలోనే అటాక్ అవుతుందో వాళ్ళు ఎక్స్ట్రా కాషియస్గా ఉండాలి. కొంతమందికి యూరిన్ కలర్ అనేది ఎల్లోగా ఇట్లా పెయిల్ ఎల్లోగా వస్తూ ఉంటుంది కదా, సో అది కూడా కిడ్నీ ప్రాబ్లమా? యూరిన్లో ఎప్పుడైతే నొరగ బాగా ఎక్కువ కనబడుతుందో. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా, నేను ఉదయశ్రీ. అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, కిడ్నీకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ అరుణ్ గారు, నెఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. హలో అండి. యా, సో ఈ మధ్యకాలంలో అంటే మన తెలుగు స్టేట్స్లో ఎక్కువగా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి సార్? మీరు అడిగారు తెలుగు స్టేట్స్లో కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వస్తుందని. సింపుల్ ఆన్సర్, మనం తినే ఫుడ్, మనం హెవీగా రైస్ ఈటర్స్, అంటే ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ పాపులేషన్, ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు, మన ఫుడ్లో రైస్ అనేది చాలా మేజర్ రోల్. రైస్ ఈజ్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్. ఎప్పుడైతే మనము రైస్ ఎక్కువ తింటామో అది ఎర్లీ స్టేజెస్లో డయాబెటీస్కి దారితీస్తుంది. అండ్ ఇక్కడనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే కిడ్నీ ఇబ్బంది పడడానికి ఒక్క రీజన్, మెయిన్ రీజన్ చెప్పండి అని అంటే ఆన్సర్ ఈస్ డయాబెటీస్, షుగర్ వ్యాధి. సో మన సౌత్ ఇండియాకి వచ్చేసరికి, మన తెలుగు స్టేట్స్కి వచ్చేసరికి మనం హెవీగా ఈ రైస్ ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకుంటాం కాబట్టి మనకి కొంచెం ఎర్లీ ఏజ్లో షుగర్ అటాక్ రావడము, అది కంట్రోల్ పెట్టుకోకపోవడం వలన అది కంటిన్యూ అయిపోయి దాని వలన కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడము మెయిన్ రీజన్ ఇదే మనకి. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం మనం తీసుకునే ఎన్విరాన్మెంట్ కానీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి, బట్ మెయిన్ రీజన్ అంటే రైసే. ఓకే, ఇప్పుడు ఇట్లా అంటున్నారే, ఇప్పుడు మనకు బిఫోర్ జనరేషన్ వాళ్ళు మూడు పూటలు అన్నం తినేవాళ్ళు కదా, మరి వాళ్ళు హెల్దీగానే ఉన్నారుగా, వాళ్ళ కిడ్నీకి సంబంధించి ఏం ప్రాబ్లమ్స్ రాలేవు కదా? ప్రజెంట్ జనరేషన్లో ఉండే ఫ్యాక్టర్స్. సో పూర్వీకులు అంటున్నారు, మన ఓల్డ్ జనరేషన్ తాతలు ముత్తాతలు వాళ్ళు కూడా రైసే కదా తినేది, షుగర్ ఎందుకు, వాళ్ళు ఎఫెక్ట్ ఏం అవ్వలేదు అని అంటే మెయిన్ రీజన్ వాళ్ళు ఎంత అయితే తింటున్నారో అంతకు డబుల్ ఫిజికల్ ఎఫర్ట్, ఫార్మింగ్ కానీ ఏదో ఒకటి చేస్తుండే. ప్రజెంట్ జనరేషన్లో ఫిజికల్గా అంత సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. దానికి టాప్ ఆఫ్ ఇట్ ఈ జంక్ ఫుడ్ కల్చర్ బాగా ఎక్కువైపోయేసరికి ప్రజెంట్ ఇప్పుడు ఇంకా యాక్చువల్గా ఇంకా మన పేరెంట్స్ జనరేషన్లో చూస్తే 40 yearsకో 50 yearsకో వచ్చే షుగర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏమీ ఫిజికల్గా యాక్టివ్గా లేకపోవడము, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడము, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ బాగా ఎక్కువ అవ్వడము, ఈ మెయిన్ రీజన్స్ తోటి షుగర్ అనేది ఎర్లీ ఏజ్లో వస్తుంది. ఆ ఎర్లీ ఏజ్లో వచ్చిన షుగర్ వల్ల కిడ్నీస్ కూడా చాలా ఎర్లీగా డ్యామేజ్ అవుతున్నాయి. ఓల్డ్ ఏజ్లో ఇంతకు ముందు జనరేషన్స్లో కిడ్నీ ప్రాబ్లం లేదా అంటే వాళ్ళకి షుగర్ అటాక్ అయ్యేది 50-60 yearsకి, అండ్ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యేసరికి యూజువల్గా వాళ్ళ లైఫ్ స్పాన్ అయిపోతుంది కాబట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్ అంత ఎక్కువగా చూడకపోతుండే. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎర్లీ ఏజ్లోనే షుగర్ వచ్చేసరికి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా అంతకంతకి మనకి ఎర్లీగా డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే రైస్ ఎక్కువ తినొద్దు అంటున్నారు కదా, అంటే రోజుకు ఒక్కసారే తినాలంటారా? ఎంత క్వాంటిటీలో తినాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు? అంటే క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ కాదు. యూజువల్గా మనకి ఏంటిది అని అంటే డైట్ హ్యాస్ 4 components, అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అండ్ ఫైబర్ అని చెప్తాము. సో ఈ రైస్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మన బాడీకి ఎప్పుడు కానీ కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ అనుకున్న మోతాదులో కంటే మించి తిన్నప్పుడు డెఫినెట్గా డేంజరసే. సో యూజువల్గా ఈ కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ కంటెంట్ తక్కువ చేసుకోమని చెప్తాము. ఆ ప్రాసెస్లోనే రైస్, ఎస్ మీరు అన్నట్టు నన్ను అడిగితే మేబీ డైలీ వన్స్ మాత్రమే తీసుకుంటే బెటర్. బట్ రైస్ ఎంత తీసుకుంటున్నాము అనే దానికంటే మించి మనం ఎంత యాక్టివ్గా ఫిజికల్గా ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంతమంది 2 to 3 times రైస్ తీసుకున్నా సరే, ఎస్పెషల్లీ మనం చూసుకుంటే డైలీ లేబరర్స్ కానీ వీళ్ళు డైలీ మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ రైసే తింటారు. బట్ మరి వాళ్ళకి షుగర్ ఎందుకు అఫెక్ట్ అవ్వట్లేదు? వేరే వాళ్ళకే, ఈ ఐటీ ప్రొఫెషనల్స్, ఈ నార్మల్గా ఉండే ఫిజికల్గా ఏం యాక్టివ్గా లేని జాబ్ చేసే వాళ్ళకి ఎందుకు ఎఫెక్ట్ అవుతుందంటే మెయిన్ రీజన్ వచ్చేసి మనం ఫిజికల్గా యాక్టివ్గా లేకపోవడము. సో దాని వలన మెయిన్ రీజన్ అది చెప్తాము. ఓకే, మీ దగ్గరకు వచ్చే కిడ్నీకి సంబంధించిన వాళ్ళు వస్తారుగా పేషెంట్స్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉన్నారు మీరు? డెఫినెట్గా ఎవరైతే షుగర్ అటాక్ ఎర్లీగా అవుతుందో, అంటే నన్ను అడిగితే ఎవరికైతే షుగర్ 30 years నుంచి 40 years మధ్యలోనే అటాక్ అవుతుందో వాళ్ళు ఎక్స్ట్రా కాషియస్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాన్లో
కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ చాలా హెవీగా ఉంటాయి. అంటే ఒక 60 ఇయర్స్లో షుగర్ స్టార్ట్ అయ్యేదానికి 40 ఇయర్స్లో అదే షుగర్ స్టార్ట్ అయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ 60 ఇయర్స్లో షుగర్ స్టార్ట్ అయిన పేషెంట్స్లలో మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ అంతా రొటీన్గా చూడము. అదే 30 ఇయర్స్కే 40 ఇయర్స్కే షుగర్ స్టార్ట్ అయితే మాత్రం రాసి పెట్టుకోండి 100% వాళ్ళు ఒక 10-15 ఇయర్స్ అంటే డౌన్ ద లైన్ అంటే 40 ఇయర్స్కి షుగర్ అటాక్ అయితే బై 55 ఇయర్స్ వాళ్ళకి డెఫినెట్గా కిడ్నీ అనేది అఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకే షుగర్ రాకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మెయిన్ దానిపైన ఫోకస్ చేసి వచ్చినా సరే దాన్ని వీలైనంత కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేయాలి ఎప్పుడు కానీ. ఓకే, అంటే షుగర్కి కిడ్నీకి ఏంటండి సంబంధం? ఎట్లా కిడ్నీ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది? షుగర్కి కిడ్నీకనే కాదండి, షుగర్ వల్ల బాడీలో పైన మెదడు దగ్గర నుంచి కింద కాళ్ళ వరకు ఎక్కడైనా సరే ఎఫెక్ట్ అవ్వచ్చు. మెయిన్ థింగ్ ఏమవుతుంది అని అంటే ఈ షుగర్ ఎప్పుడైతే బాడీలో ఎక్కువ అవుతుందో మల్టిపుల్ వేస్ విధంగా మనకి కిడ్నీస్ పరంగా చూసుకుంటే ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎప్పుడైతే మనకి షుగర్ ఎక్కువ ఉంటుందో బాడీలో అది బాడీలో కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అయ్యి మన కిడ్నీలోకి వెళ్ళే రక్తనాళాలలో డిపాజిట్ అయిపోయి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా లేక కిడ్నీస్ అఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. రెండో రీజన్ ఏంటంటే ఎప్పుడైతే బాడీలో బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటుందో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాము. అంటే మనకి ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ అనేవి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి జరిగి అండ్ ఆ ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అన్నీ మన కిడ్నీ పైకి వెళ్ళి అటాక్ చేసి కిడ్నీని దెబ్బతీసే ఛాన్స్ ఉంటుంది. సో దీన్నే మనము డయాబెటిక్ నెఫ్రోపతి అంటే నెఫ్రాన్ అంటే కిడ్నీలో ఉండే ఫిల్టర్ని నెఫ్రాన్ అంటాము. ఎప్పుడైతే షుగర్ వల్ల ఈ కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ని దెబ్బతింటుందో అప్పుడే దీన్ని మనము నెఫ్రోపతి కింద కన్సిడర్ చేసి దీనివల్ల షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అని చెప్తాము. మెయిన్గా ఈ 2 రీజన్స్ అండి. ఓకే, అంటే మనం బిఫోరే మనకి కిడ్నీ ప్రాబ్లం వస్తుందని వాటి సిమ్టమ్స్ని కొంచెం మనం ఐడెంటిఫై చేస్తే మనం గుర్తుపట్టవచ్చు కదా. సో అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? సిమ్టమ్స్ ఏమీ ఉండవండి. అదే మనకి బిగ్గెస్ట్ హెడ్ఏక్. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయాలి అని అంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవు. మరి సిమ్టమ్స్ లేనప్పుడు ఎలా సార్ ఐడెంటిఫై చేయాల్సింది అని అంటే ఒకే ఒక దారి ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చేసుకోవడము. ఆ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అంటే ఏంటిది అని అంటే ప్రాబ్లం రాకముందే ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయడము. సో ఈ హెల్త్ చెకప్స్లో మెయిన్గా ఇంపార్టెంట్గా స్ట్రెస్ చేసే టెస్ట్ ఏంటివి అని అంటే ఫస్ట్ థింగ్ సీరం క్రియాటినిన్ అండ్ గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్. ఈ బేసిక్ ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకొని మన కిడ్నీస్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా ఏదైనా స్ట్రెస్లో ఉందా లేదా అనేది మనకి ఐడెంటిఫై చేయవచ్చు. ఈ బ్లడ్ టెస్ట్ కంటే ఇంకా అతి ముఖ్యమైన టెస్ట్ ఏంటిది అని అంటే యూరిన్ టెస్ట్. కొన్ని టైమ్స్ మనకి బ్లడ్ టెస్ట్ నార్మల్ ఉన్నా సరే ఈ యూరిన్లో ప్రోటీన్ అనే పదార్థం ఎప్పుడైతే లీక్ అవుతుందో అంటే కిడ్నీ ఇబ్బంది పడుతుందని చెప్తాము. సో షుగర్ వల్ల ఎప్పుడైతే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందో ఫస్ట్ స్టార్ట్ అయ్యే పాయింట్ ఏంటిదంటే యూరిన్లో ప్రోటీన్ అనే పదార్థం లీక్ అవ్వడం. అప్పటికి ఇంకో బ్లడ్లో అబ్నార్మాలిటీ స్టార్ట్ అవ్వవు. సో ఎవరైనా సరే ఏ షుగర్ పేషెంట్ అయినా సరే తన కిడ్నీస్ బాగున్నాయా లేదా చెకప్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ చేయాల్సింది యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుంది అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనే ఒక టెస్ట్, యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అనే రెండో టెస్ట్ చేసుకొని కిడ్నీ ఇబ్బంది పడుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు. కొంతమందికి యూరిన్ కలర్ అనేది ఎల్లోగా ఇట్లా పేల్ ఎల్లోగా వస్తూ ఉంటుంది కదా, సో అది కూడా కిడ్నీ ప్రాబ్లమా లేకపోతే ఏంటి అది? అంటే యూరిన్ కలర్ అనేది కిడ్నీ ప్రాబ్లం అని చెప్పము. మన బాడీ హైడ్రేషన్ స్టేటస్ బట్టి యూరిన్ కలర్ మారుతూ ఉంటుంది. మనం ప్రాపర్గా హైడ్రేటెడ్గా ఉన్నామంటే మన యూరిన్ కలర్ వాటర్ రంగులోనో పేల్ ఎల్లో కలర్లోనో ఉంటుంది. అదే బాడీ డీహైడ్రేటెడ్ ఉంటే డార్క్ ఎల్లో కలర్లో ఉంటుంది. మరి యూరిన్లో ఏం సిమ్టమ్ చూసి మనము కొంచెము ప్రియంటివ్గా చెకప్ చేసుకోవాలి అంటే మెయిన్గా ఎప్పుడైతే షుగర్ వల్ల కిడ్నీలో ఉన్న ఫిల్టర్ ఎఫెక్ట్ అవుతుందో ప్రోటీన్ లీక్ అవుతుంది. మరి ఈ ప్రోటీన్ని యూరిన్లో ఎలా సార్ గుర్తించడం అని అంటే యూజువల్గా నురగ ఉంటుంది. యూరిన్లో ఎప్పుడైతే నురగ బాగా ఎక్కువ కనబడుతుందో కిడ్నీ ఏమైనా ఇబ్బంది పడుతుందా అని చెకప్ చేసుకోవడానికి ఈ యూరిన్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు. ఓకే ఓకే. సో కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సజెషన్స్ ఏం లేదండి, షుగర్ బీపీ బారిన పడకుండా ముందు నుంచే లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకోవడము. సో హెవీగా జంక్ ఫుడ్ కానీ ఇవి తినే అలవాటు ఉంటే కట్ డౌన్ చేసి హెల్దీ డైట్ తీసుకోవడము. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం. ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం అంటే ఏదో జిమ్కి వెళ్ళమని ఫోర్స్ చేయము. సింపుల్గా డైలీ మార్నింగ్ లేచి ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ అంటే మీరు ఎంతైతే ఫాస్ట్గా నడవగలుగుతారో అది వాకింగ్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అడిక్వేట్ ఎక్సర్సైజ్. సో ఇది చేయడము. అండ్ థర్డ్ థింగ్ స్ట్రెస్ని ఎంత కుదిరితే అంత తగ్గించుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయడము. ఆల్కహాల్ స్మోకింగ్ లాంటి చెడు అలవాట్లకి వీలైనంత వరకు దూరంగా ఉండడము. కొన్ని టైమ్స్
చాలామంది తెలియక చేసే మిస్టేక్ ఏదైతే కిడ్నీని ప్రెషర్లోకి నెడుతుందో అది హెవీగా పెయిన్ కిల్లర్స్ వాడడం. సో ఇట్లాంటి పెయిన్ కిల్లర్స్కి కొంచెం దూరంగా ఉండడము. అన్నిటికంటే లాస్ట్ మోస్ట్ అండ్ లీస్ట్ అనుకుంటారు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాటర్. సో కరెక్ట్గా వాటర్ తీసుకోవడం, అట్లీస్ట్ డైలీ 3 to 3.5 liters వాటర్ తీసుకొని బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకొని కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది మనకి. డాక్టర్ గారు, అట్లాగే నైట్లో కొంతమంది వాటర్ తాగాలి అని అంటారు, కొంతమంది తాగొద్దు, కిడ్నీ పైన అంటే కిడ్నీకి రెస్ట్ ఇవ్వాలి అని అంటారు. అసలు అంటే మనం తినే ఫుడ్ కూడా ఎన్ని అవర్స్కి ఒకసారి తినాలి? కొంతమందికి రెగ్యులర్గా తినడం తాగడం అలవాటు ఉంటుంది, కొంతమంది ఏమో ఒకేసారి బాగా తింటారు. అసలు అవి దానికి సంబంధించి చెప్తారా? ఫుడ్ ఎన్ని టైమ్స్ తినాలి అనేది కాన్సెప్ట్ కిడ్నీకి అంత అక్యురేట్గా ఉండదు. నార్మల్గా అందరు తిన్నట్టే డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్. బట్ ఏం చెప్తామంటే నైట్ డిన్నర్ ఎంత లైట్గా తీసుకుంటే అంత బెటర్ అని చెప్తాము, నార్మల్ ఓవరాల్గా కిడ్నీకనే కాకుండా. వేరాస్ వాటర్ గురించి వస్తే, మన బాడీకి యాక్టివ్గా ఎప్పుడు ఉంటాము? మార్నింగ్ టైమే ఉంటాము. సో మన బాడీ డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఎప్పుడు ఉంటాయి? మార్నింగే ఉంటుంది. సో యూజువల్గా మేమేం రికమెండ్ చేస్తామంటే మీరు తాగే వాటర్ ఏదైతే ఉందో మ్యాక్సిమం 80% to 85% మార్నింగే తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు వాటర్ అంతా మార్నింగ్ తీసుకోకుండా బాడీని డీహైడ్రేట్ పెట్టుకొని నైట్ ఆబ్వియస్గా తాగాలి, బట్ నైట్ హెవీగా తాగడం వలన యూజ్ ఏం లేదు. మీరు నైట్ కూల్ ఎన్విరాన్మెంట్లోనే ఉంటారు, మీరు అప్పుడు వాటర్ తాగినా బాడీకి అవసరం లేదని అనిపించి యూరిన్లో బయటికి పంపించాలనే చూస్తుంది అండ్ మన స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో సింపుల్ టెక్నిక్, మీరు ఒకవేళ ఒక 3 liters వాటర్ తాగాలనుకుంటే 2.5 liters మార్నింగే తీసుకోవడానికి ట్రై చేయండి. నైట్ ఎప్పుడన్నా ఏదన్నా లేచినప్పుడు యూరిన్ వెళ్ళినప్పుడు ఇంకొంచెం వాటర్ తీసుకొని మళ్ళీ స్టాప్ చేస్తే సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.